దేశవ్యాప్తంగా తెలియాలి. ఎందుకు తెలియాలంటే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు ఒక గజ దొంగ మోడీ. ఆ గజ దొంగ ఏం చేస్తాడంటే ప్రతిసారి తప్పించుకొని తిరగడానికి చూస్తాడు. హనుమంతన్న ఏం చేస్తాడంటే వాడిని పట్టుకొని లెక్కలు పెట్టడానికి, లెక్కలు చెప్పడానికి రెడీ ఉంటుంది. అదే హనుమంతన్న. నాకు ఒక పెద్ద సీనియర్ పొలిటీషియన్ ఒక ఆయన చెప్పాడు ఢిల్లీలో, ఈ హనుమంతరావు అన్న అంటే మామూలు వ్యక్తి కాదే బాబు, మోడీ భయపడతాడు అన్నాడు. మా హనుమంతన్నకు మోడీ ఎందుకు భయపడతాడు సార్ అన్న, ఆయన ప్రధానమంత్రి కదా, ఆయన రాజ్యసభ సభ్యుడు కదా అని. నేను చూసిన పోయి రాజ్యసభలో హనుమంతన్న అట్లకెళ్ళి వస్తే మోడీ ఇట్లకెళ్ళిపోతుండు. సరే ఇట్లకెళ్ళిపోతుండు కదా మోడీ అని, హనుమంతన్న ఇట్లకెళ్ళి వస్తే మళ్ళీ మోడీ అట్లకెళ్ళిపోతుండు. అది ఎందుకు పోతుండు అంటే ఆయన వస్తే పట్టుకుంటాడు, నువ్వు బీసీ ప్రధాని అన్నావు, బీసీలకు ఏం చేసావు చెప్పురా అబ్బాయి అంటాడు. ఆదానికి మోడీ ఉత్సవ వసుకుంటుంటాడు ఆయన హనుమంతన్న చూసి అని చెప్పి. నిజమే అది. అయితే మిత్రులారా, ఈరోజు హనుమంతన్న చేస్తున్న దీక్ష బీసీల కోసము, 50 మంది బీసీల కోసము. 80 కోట్ల మంది బీసీలు ఈ దేశంలో, 7 లక్షల గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 706 మండలాలు ఉన్నాయి, 5000 పైచిలకు తహసీలు ఉన్నాయి. ఇక్కడ ఇంత పెద్ద దేశంలో కులగణన చేయాలి కదా. రాజుల పరిపాలన ఉన్నప్పుడు నిజాం రాజు 1911లో నిజాం స్టేట్ మొత్తం కులగణన చేసింది. ఎన్ని కులాలు ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయి. మన తార్నాకలో ఉండేటటువంటి ఆర్కీవ్స్లో ఆ లెక్కలన్నీ కూడా ఉన్నాయి, కావాలంటే పోయి చూసుకోవచ్చు. అదేవిధంగా బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1881 నుంచి 1931 వరకు కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఈ దేశంలో ఉండేటటువంటి ప్రతి కులాన్ని లెక్కించింది. ఆ తర్వాత 2011లో హనుమంతన్న రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు లల్లు ప్రసాద్ యాదవ్ గారు, ములాయం సింగ్ యాదవ్ గారు, శరద్ యాదవ్ గారు, పెద్ద వాళ్ళందరూ కలిసి కూడా ఈ దేశంలో కులగణన చేయాలి, ఏ కులం ఎంతుందో తెలియాలి, ఎంతమంది ఉన్నారో తెలియాలి, ప్రతి నెత్తికి లెక్క కట్టాలి, ప్రతి వ్యక్తికి సంక్షేమ పథకాలు అందాలనేది దాని ఉద్దేశం. ఆ విషయం బీజేపీ పార్టీకి స్పష్టంగా తెలుసు, కానీ బీజేపీ పార్టీ చెయ్యదు. ఎందుకు చేయదంటే కాకా కాలేల్కర్ కమిషన్ నుంచి, బీపీ మండల్ కమిషన్ నుంచి, ప్రతి కమిషన్ని ఏదైనా బీసీలకు మేలు చేసే కమిషన్ ఉంటే దాన్ని మొదటగా వ్యతిరేకించేది బీజేపీ ప్రభుత్వం. బీజేపీ పార్టీకి కావాల్సింది ఏంటంటే బీసీలు కాదు, ఎస్సీలు కాదు, ఎస్టీలు కాదు, ఇంకెవరు కాదు, ఓన్లీ అందులో ఉండేటటువంటి బ్రాహ్మణ అగ్రకులాల ఆధిపత్యము, వాళ్ళ సంక్షేమమే తప్ప ఇంకోటి కాదు. ఈరోజు బీసీలు ఈ రాష్ట్రంలో 60% పైగా ఉన్నారు, ఈ దేశంలో 60% పైగా బీసీలు ఉన్నారు. చాలామంది 56% అని చెప్తున్నారు, కానీ 60% పైగా బీసీలు ఉన్నారు. ఆ 60% పైగా ఉన్న బీసీలకు బీజేపీ పార్టీ ఒక్క సంక్షేమ పథకం కూడా తీసుకురాలేదు. బీజేపీ పార్టీ ఏనాడు బీసీల గురించి మాట్లాడలేదు. గోల్వాల్కర్ మాట్లాడలేదు, హెగ్డే గారు మాట్లాడలేదు, ఆర్ఎస్ఎస్ మాట్లాడలేదు, బీజేపీ మాట్లాడలేదు, వైఎం మాట్లాడలేదు. కానీ మండల్ కమిషన్కు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి ఒక ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి కమాండల్ ఉద్యమానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఈ దేశంలో బీసీలకు వ్యతిరేకంగా అల్లర్లు చేసినటువంటి నరేంద్ర మోడీని మాత్రం ఒక బనియా కమ్యూనిటీ వాడిని తీసుకొచ్చి ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసింది. ఆయన రక్తంలోనే బీసీల వ్యతిరేకత ఉంది, ఆయన పనిచేసిందే బీసీలకు వ్యతిరేకంగా. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసి బీసీలు వేల సంవత్సరాల నుంచి వెనుకబడి ఉండి వాళ్ళకి సరైన అవకాశాలు లేక, విద్య లేక, పేదరికంలో కొట్టుమిట్టాడుతుంటే వీళ్ళకి ఇవ్వకుండా అగ్రకులాలకు రిజర్వేషన్లు 10% ఇవ్వడం జరిగింది. అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు ఇస్తే ఈ దేశంలో అగ్రకులాల్లో ఉండేటటువంటి అనేక మంది ప్రజాస్వామికవాదులు అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు వద్దు, మేము ఉన్నదే 5%, మా దాంట్లో వెనుకబడి ఉన్నదే 2%, కానీ ఈరోజు బీసీలకు 27% రిజర్వేషన్లు ఇస్తే అగ్రకులాలకు 100% రిజర్వేషన్లు ఇచ్చారు. ఈరోజు ఏ నోటిఫికేషన్లో చూసుకున్నా, ఐఏఎస్ చూసినా, ఐపీఎస్ చూసినా, పోతే గ్రూప్ 1 చూసినా, గ్రూప్ 2 చూసినా, కానిస్టేబుల్ పోస్టింగ్ చూసినా, డిఎస్సీ చూసినా, అగ్రకులాలకు జాబులు వచ్చిన తర్వాతనే ఎస్సీ ఎస్టీ బీసీలకు వస్తున్నాయి. చాలా మంది అనుకుంటారు బీసీ ఏ గ్రూప్ లో ఎక్కువ రిజర్వేషన్ ఉంది, ఎస్సీలకు ఎక్కువ రిజర్వేషన్ ఉంది, ఎస్టీలకు ఎక్కువ రిజర్వేషన్ ఉంది. తప్పది. ఈ దేశంలో మొదటగా ఎక్కువ రిజర్వేషన్ ఉంది కేవలం అగ్రకులాల వాళ్ళకు మాత్రమే.
రిజర్వేషన్ సిస్టంలో కూడా వాళ్లకు అవకాశాలు అందిన తర్వాతనే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అందుతున్నాయి. ఈ దేశంలో భూములు అగ్రకులాల దగ్గరనే ఉన్నాయి. ఈ దేశంలో డబ్బులు వచ్చేటటువంటి హాస్పిటల్ల మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గరనే ఉంది. ఇంజనీరింగ్ కాలేజీ వ్యవస్థల మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గరనే ఉంది. మెడికల్ కాలేజీల మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గరనే ఉంది. గొప్ప గొప్ప 5 స్టార్ హోటళ్ళన్నీ వాళ్ళకే ఉన్నాయి. ప్రతిరోజు వేల కోట్లు, లక్షల కోట్లు వచ్చే వ్యాపారం అగ్రకులాల దగ్గరనే ఉంది. ఆనాడు మండల్ కమిషన్ పెట్టినప్పుడు ఆ మండల్ కమిషన్ ని బీజేపీ పార్టీ వ్యతిరేకించింది, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది, సిపిఐ పార్టీ వ్యతిరేకించింది, సిపిఎం పార్టీ వ్యతిరేకించింది. ఆనాడు ప్రజలకు అవగాహన లేదు కాబట్టి ఈ జాతీయ పార్టీలను చెప్పుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ రోజు వ్యతిరేకించారు. కానీ ఈ రోజు వాళ్ళందరూ కూడా ఇయ్యాలంటున్నారు. కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ పోతే మిగతా పార్టీలన్నీ కూడా ఇవ్వాలనుకుంటున్నారు. కానీ బీజేపీ మాత్రం బీసీలను ఎప్పటికీ తొక్కిపెట్టి ఉంచాలి, వీళ్ళని అధికార పక్షంలోకి రానియొద్దు, అదేవిధంగా వీళ్ళకి ఎటువంటి అవకాశాలు అందించకుండా ఉండాలని చెప్పేసి బీజేపీ మొదటి నుంచి కుట్ర చేస్తూ వస్తుంది. ఈ కుట్రను తిప్పి కొట్టడానికే ఈరోజు హనుమంతన్న ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంది. హనుమంతన్న పార్లమెంట్లో ఉన్నప్పుడు బీసీ విద్యార్థులకు సెంట్రల్ ఎడ్యుకేషన్లో, సెంట్రల్ రిజర్వేషన్లలో అనేక రిజర్వేషన్లు పెట్టించిండు. ఈరోజు ఎంతో మంది పిల్లలు ఐఐఎంలో ఉన్నారు, ఐఐటీలో ఉన్నారు, పోతే నీట్లో ఉన్నారు, ఎంసెట్లో ఉన్నారు. అన్నిట్లలో కూడా హనుమంతన్న పెట్టించిన రిజర్వేషన్లు ఆనాడు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారితో మాట్లాడి పెట్టించినవి ఉన్నాయి. ఆయన ఓబీసీల ఫోరం ఎంపీగా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా మొన్న బహిరంగంగా క్షమాపణ చెప్పి, మేము బీసీలకు అన్యాయం చేసేది మా ప్రభుత్వము, ఇక అట్లా లేదు, ఇప్పటి నుంచి మేము బీసీలకు న్యాయం చేయడానికి ఉంటున్నాము, నా పోరాటం మొత్తం ఓబీసీలకు న్యాయం చేయడానికి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు బహిరంగంగా క్షమాపణ చెప్పడం జరిగింది. ఈరోజు బీసీలందరం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం సవాళ్ళు విసరటం కాదు, మనం అందరం కూడా ఎవరికి వాళ్ళు పోరాటం చేయడం కాదు, ఒకరికొకరు విమర్శించుకోవడం కాదు, మనం అందరం ఏకతాటి మీదకి వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు బీసీ రిజర్వేషన్లు ఒప్పుకోని పార్టీలు ఈరోజు ఒప్పుకుంటున్నాయంటే కారణం ఏంటి? బీసీలలో చైతన్యం పెరిగింది, బీసీలలో అవగాహన పెరిగింది. ఈరోజు బీసీలు ఎమ్మటి పార్టీలన్నీ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే ఇవాళ దేశంలో 80 కోట్ల మంది బీసీలు ఉన్నారు, ప్రతి రాష్ట్రంలో మెజారిటీ బీసీ పీపుల్ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఓట్లు ఇంపార్టెంట్, కాబట్టి వాళ్ళ ఓట్ల కోసం ఈరోజు పార్టీలన్నీ కూడా బీసీల వెనకబడి నడిచే పరిస్థితి. ఒకప్పుడు పార్టీల క్యాడర్గా ఉన్నారు వీళ్ళంతా, కానీ ఈరోజు పార్టీలే బీసీల వెనక ఉన్నాయి. ఎందుకున్నాయంటే వీళ్ళ ఓటుకు ఉండేటటువంటి ప్రాముఖ్యత. కాబట్టి దాన్ని గమనించి బీసీ నాయకులందరూ కూడా అర్థం చేసుకొని, బీసీ ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని పార్టీలన్నింటినీ కూడా డిమాండ్ చేసి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు, ఈ కులగణన చేస్తే నాకేమొస్తుంది, రిజర్వేషన్ చేస్తే నాకేమొస్తుంది అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, వెల్ఫేర్ అనేది చాలా ముఖ్యం, చదువు అనేది చాలా ముఖ్యం, కులగణన అనేది చాలా ముఖ్యం. రేపు మీరందరూ ఇక్కడ నుంచి పోయి మీ పిల్లగానికి ఒక ఇంజనీరింగ్ సీట్ వస్తే ర్యాంక్ రాలేదని ఆ కాలేజీ 12 లక్షలు డొనేషన్ అడుగుతారు. మీరు ఇక్కడ నుంచి పోయి ఒక మెడికల్ కాలేజీలో మామూలుగా సీట్ కావాలంటే ప్రొఫెషనల్ ప్రకారం రిజర్వేషన్ రాకపోతే వాడు 1,50,00,000 సీటు అడుగుతాడు పైసలు. ప్రతి ఒక్కరి ప్రయోజనం ఉంది. కాబట్టి ఈ కులగణన అంశాన్ని సాధించుకోవడంలో బీసీలంతా ముందుండి కొట్లాడాలని చెప్పి, ముందుండి కదలాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలుపుతూ హనుమంతన్న గారికి, ముఖ్యంగా ప్రముఖంగా అన్నగారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ ఏజ్లో కూడా ఆయన ఆమరణ దీక్ష కూర్చుండంటే మనం అందరం కూడా గర్వించాలి. ఇంత పెద్ద నాయకుడు, ఇంత పెద్ద హనుమంతుడు మనం ఎన్నుకున్నాడు. కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీ గడగడ వణుకుతుంది. బీసీలందరూ కూడా ఈ హనుమంతన్న ఆమరణ దీక్షకు సంఘీభావంగా మద్దతుగా నిలబడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ రోహిత్.